జీడీ నాయుడు మూవీ రివ్యూ నా పాయింట్ ఆఫ్ వ్యూలో. బేసిక్ ఇది గోపాల్ స్వామి దొరైస్వామి నాయుడు గారి బయోపిక్ ఇది. అండ్ ఇంకా స్టోరీలోకి వెళ్తే జీడీ నాయుడు గారు ఎడిసన్ ఆఫ్ ఇండియా అంటారు, ఇన్నోవేటర్ ఆఫ్ ఇండియా కూడా అంటారు. ఆయన ఆల్మోస్ట్ 1893 నుంచి 1974 ఆ టైం వరకు ఉన్నారు. పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన థర్డ్ క్లాస్ లోనే స్కూల్ ఆపేసిన ఆయన అంత బిజినెస్ ఎలా చేశారు, అంత ఇన్నోవేషన్స్ ఎలా క్రియేట్ చేశారు. ఆయన చాలా ఇన్నోవేట్ చేశారు. లైక్ ఆయన 1937 లోనే ఫస్ట్ ఎలక్ట్రిక్ మోటార్ తయారు చేశారు ఇండియాలో. అలాగే కిరోసిన్ తో ఫ్యాన్ రన్ చేయడం కూడా తయారు చేశారు ఆయన. అలాగే ఫ్యాన్ రెగ్యులేటర్ కూడా ఆయన ఫస్ట్ కనిపెట్టింది. ఇంకా ఆటోమొబైల్ సెక్టర్ లోకి వెళ్తే 2000 రూపీస్ కే కారు ఆయన రెడీ చేశారు. బట్ అప్పుడున్న గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వలేదు, అది అక్కడతో ఆగిపోయింది. అలాగే బస్ టికెట్ మిషన్, మన బస్ ఎక్కినప్పుడు కండక్టర్ టికెట్ కొట్టిస్తారు కదా, ఆ మిషన్ అన్ని ఈయన తయారు చేసింది. ఎలక్ట్రానిక్ డివిజన్ లోకి వెళ్తే అప్పట్లో రేడియోస్ 175 రూపీస్ కి ఎంత అమ్మేవారు ఫారెన్ రేడియోస్. ఈయన అదే టెక్నాలజీ యూజ్ చేసుకుని 70 రూపీస్ కే తయారు చేయడం, ఇండియాలో దాన్ని సేల్ చేయడం అనేది చేశారు ఈయన. అలాగే కారు బొమ్మలో ఉండే మోటార్ ని తీసుకుని ఈ షేవింగ్ రేజర్ కి అటాచ్ చేసి ఒక ఎలక్ట్రిక్ రేజర్ కింద తయారు చేశారు ఈయన. అలాగే మనం ఇప్పుడు వాడుతున్న ఈవీఎంస్, సో ఆయన అప్పట్లోనే ఒక ఈవీఎం లాంటి మిషన్, ఓటింగ్ మిషన్ కనిపెట్టారు. దాన్ని ఎవరు ట్యాంపర్ చేయలేరు, అలాంటి మిషన్ ఆయన తీసుకొచ్చారు అప్పట్లో. అండ్ ఈవెన్ అగ్రికల్చర్ సెక్టర్ లో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు, చాలా ఇన్నోవేషన్స్ చేశారు. అలాగే కేవలం 11 అవర్స్ లోనే ఒక ఇల్లుని బిల్డ్ చేసే టెక్నిక్ ని ఆయన కనిపెట్టారు. సో ఇలాగా ఒకటని కాదు, చాలా ఇన్నోవేషన్స్ ఇంకా చాలా చేశారు. సో అవన్నీ చేయడానికి చదువు లేకపోయినా సరే ఎలా ఇవన్నీ చేయగలిగారు. అండ్ అప్పట్లో ఉన్న బ్రిటిషర్స్ ని ఫైట్ చేసి మరి ఆయన ఈ లెవెల్ కి, ఈ స్టేజ్ కి ఎలా ఎదగలిగారు, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మూవీ అయితే చూడాల్సిందే. అండ్ ఇంకా యాక్టర్స్ పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాధవన్ గారు లిటరల్లీ చెప్తున్నా కదా, జీడీ నాయుడు గారి క్యారెక్టర్ లో నిజంగానే జీవించారని చెప్పుకోవాలి. అండ్ అలాగే సత్యరాజ్ గారు ఉన్నారు, ఆయన కూడా పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. ప్రియమన్ గారు ఉన్నారు, ఇంకా చాలా మంది యాక్టర్స్ అందరూ ఉన్నారు, వాళ్ళందరూ పెర్ఫార్మెన్స్ బాగా చేశారు. అండ్ ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే గోవింద్ వసంత్ గారు ప్రొవైడ్ చేశారు మ్యూజిక్ ని. లైక్ 96 మూవీ, అలాగే సత్యం శివం సుందరం, సో దీనికి ఇచ్చిన ఆయనే ఈ మూవీకి కూడా ఇచ్చారు. ఒక సాంగ్ చాలా బాగుంటుంది అండ్ అక్కడక్కడ చాలా హై లెవెల్లో ఇచ్చారు, మ్యూజిక్ బాగుంటుంది. అండ్ నెక్స్ట్ సినిమాటోగ్రఫీ బాగానే ఉంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగానే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి అనుకుంటే ఈ మూవీని డైరెక్ట్ చేసింది కృష్ణ కుమార్ రాజ్ కుమార్. డైరెక్షన్ అది బాగానే ఉంది. మెయిన్ గా స్క్రీన్ ప్లే బాగుంటుంది. ఆ లాస్ట్ లో ఉండే ట్విస్ట్లు అవి కొంచెం ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, చాలా బాగా చేశారు. సో ఇలాంటి వాళ్ళ గురించి అందరికి తెలియాలి. సో ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఒకసారి చూడడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా నా పాయింట్ ఆఫ్ వ్యూ లో ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ మీడియం పాప్కార్న్, పారామీటర్స్ పైన చూడొచ్చు. మరిన్ని మూవీ రివ్యూస్ తో మళ్ళీ ముందుకు వస్తానంటే టేక్ కేర్, సీ యూ సూన్, బై. థ్యాంక్ యూ సో మచ్.